మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఈ నెల 7వ తారీఖు నుంచి తెలంగాణలోని హైదరాబాద్లో బోనాలు అనేవి జరగబోతున్నాయి. నెల రోజుల పాటు జరుగుతాయి ఈ బోనాలు. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 21వ తారీఖు మరియు 22వ తారీఖు జరగనున్నాయి. మరి ఈ జరిగే బోనాలకి వచ్చేది వందలు కాదు, వేలు కాదు, ఏకంగా లక్షలాది మంది జనాలొస్తారు. అంతమంది జనాలకి వీళ్ళు ఇక్కడి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మనం ఈ టెంపుల్ యొక్క ఈవోని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇప్పుడు వచ్చే 7వ తారీఖు నుంచి బోనాలనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లనేవి ఎలా జరుగుతున్నాయి? మన దేవస్థానంలో 7వ తారీఖు ఘటాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మన దగ్గర జరిగే బోనాలు 21వ తారీఖు, 22వ తారీఖు. అయితే ఈ బోనాలకు లక్షల సంఖ్యలో భక్తులు, దాదాపు 20-30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత బస్సు అని ఎప్పుడైతే ఏర్పాటు చేశారో మహిళలందరూ ఈ వివిధ దేవాలయాల దర్శనాలకు వెళ్తున్నారు. అయితే అదేవిధంగా ఈ బోనాల కార్యక్రమాన్ని కూడా మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు కాబట్టి అధిక సంఖ్యలో వస్తారనే దాని మీద ప్రభుత్వం వారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దనే ఆలోచనతోటి ఇప్పటి వరకు 3 సార్లు రాష్ట్రంలో ఉన్న అన్ని అధికారులతోటి ఏ డిపార్ట్మెంట్ వారు ఏం చేయాలి అనేది ప్రత్యేకంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు. దాని ప్రకారంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగదు. అంటే ఇప్పుడు వచ్చే భక్తుల కోసం మీరు ఎలాంటి ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేస్తున్నారు? ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా మా దేవస్థానం తరపున గతంలో గర్భాలయంలో క్యూ లైన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండేది. దాన్ని కొత్తగా తయారు చేయడం జరిగింది. దానివల్ల పోయిన సంవత్సరం ట్రయల్ చేసి చూసాం. దాని ప్రకారంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని 5 లైన్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇక మిగతా అంటే ఏ డిపార్ట్మెంట్‌లకి ఏదైతే ఇచ్చారో ముఖ్యంగా పోలీసు వారు 1500 మంది పోలీస్ తోటి ప్రత్యేకంగా రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. పోలీసే కాకుండా ఈ సరౌండింగ్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల కూడా ఎలాంటి థెఫ్టింగ్‌లు గానీ ఇట్లాంటివి ఏది జరగకుండా ఉంటది. అంటే ప్రీవియస్‌గా ఎంతమంది జనాలొచ్చేవారు? ఇప్పుడు ఎంతమందొస్తారని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? గతంలో 15-20 లక్షల మంది వచ్చేది. ఇప్పుడు 30 దాకా రావచ్చు అనే ఆలోచన. సో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా జరిగే బోనాలు. సో, ఎవరైనా పొలిటీషియన్స్ గానీ, పెద్దవాళ్ళు గానీ దీనికేమైనా దాతలున్నారా? ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ దేవస్థానానికి 15 లక్షల రూపాయలు కేటాయించేవారు. అయితే ఈ సంవత్సరం అంటే టోటల్‌గా ఈ హైదరాబాద్‌లో జరిగే బోనాల ఉత్సవానికి 15 కోట్లు ఇచ్చేవారు. అయితే ఈ సంవత్సరం 20 కోట్ల వరకు పెంచారు. దానివల్ల ఈ దేవస్థానం కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది. దానివల్ల భక్తులకు సౌకర్యం చేయడానికి వీలైతుంది. అంటే ఇక్కడికి బోనాలు సమర్పించడానికి ఎక్కడెక్కడి నుంచో రానున్నారు ప్రజలు? మన తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా గానీ ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో వస్తారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువొస్తారు. అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చే ప్రజలకి గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్‌ని ఇస్తున్నారు? అంటే మన దగ్గర ఈ హాల్ట్ చేసేదనేది లేదు. వాళ్ళు రావడంతోటే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా రైళ్ళు గానీ, బస్సులు అయి ఉంటాయి. దానివల్ల వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని ప్రత్యేకమైన బస్సులు గానీ, ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి అవి ఏం ప్రొవైడ్ చేశారు? దాని గురించి నాకంత ఐడియా లేదు. కాకపోతే ప్రత్యేకంగా చెప్పారు వాళ్ళు ఆర్టీసీ వారు మీటింగ్‌లో. గతంలో కన్నా అదనంగా మేము బస్సులను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మహిళలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్కువ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అనుకూలంగా ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం బోనాలు సమర్పిస్తారు కాబట్టి, మనకి రామ్ గోపాల్‌పేట పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒక లైను, మన బాడ దగ్గర నుంచి ఒక ప్రత్యేకంగా వాళ్ళకు లైన్‌లు ఏర్పాటు చేయడం. కేవలం మహిళలు బోనాల వారికే ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల బోనం సమర్పించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగవు. అదేవిధంగా లోపల గర్భాలయంలో కూడా వారికి సెపరేట్‌గా 2 లైన్‌లు బయటికి పోవడానికి ఏర్పాటు చేసినాం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులైతే ఉండవు. ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు మనకు 21 తారీఖు ఉదయం పూట బంగారు బోనంతోటి సమర్పణతోటి మహాహారతితోటి ప్రారంభమవుతుంది. అప్పటినుంచి ఆ రోజు మొత్తం నైట్ అయిన తర్వాత రాత్రి 12 గంటలకు బంద్ చేసి ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత 8:30 గంటలకి రంగం కార్యక్రమం ఉంటది. అందులో
అమ్మవారే ఆవహించి భవిష్యత్తులో జరిగే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ బోనాలు సమర్పించడానికి ఏమైనా వీఐపీ టికెట్స్ ఉన్నాయా? లేకపోతే అందరూ ఒకటే లైన్‌లో ఎళ్లి సమర్పించుకోవాలా? గతంలో వీఐపీ అని చాలా హెవీగా ఉండేది. 50,000 అట్లుండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం క్యూ లైన్‌లు ఈజీ అయిపోయినాయి కాబట్టి అంత అవసరం పడదని వాటిని తగ్గియడానికి ప్లాన్ చేస్తున్నాం. గతంలో కంటే ఇప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు? 22వ తారీఖు బ స్వర్ణలత భవిష్యవాణి చెప్పిన తర్వాత ఏనుగుపై గజారోహణం కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు పురవీధులలో ఊరేగించి ఆ తదనంతరం ఘటాన్ని తీసుకుపోయి మెట్టుగూడ వద్ద దేవస్థానం వద్ద పెట్టడం జరుగుతుంది. అయితే గతంలో కన్నా ఈ సంవత్సరం ఈ వికలాంగులు కానీ వృద్ధులకు కానీ సపరేట్గా ఈ రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎలక్ట్రికల్ వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు తీసుకుపోవడానికి. దానివల్ల వాళ్ళు కూడా ఈజీగా తొందరలో దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా ఈ సికింద్రాబాద్ పరిసరాలలో మెయిన్ సెంటర్లలో అమ్మవారి విగ్రహాన్ని 20 ఫీట్ల విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ఉత్సవం ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుందనేది ప్రజలలో వస్తుందనే ఆలోచనతో ఆ విధంగా ఏర్పాటు చేశారు. ఇంకా అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా మన బాట దగ్గర నుంచి రామ్ గోపాల్ పోలీస్ స్టేషన్ వరకు ఎలక్ట్రికల్ తోరణాలు సపరేట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంచినీటి వసతి కూడా గతంలో కన్నా 2 లక్షల ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అంటే ఇప్పుడు వికలాంగులకైనా, వృద్ధులకైనా ఎలక్ట్రికల్ వెహికల్స్ అని అన్నారు కదా! అది వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తీసుకొస్తుందా వాళ్ళని? లేదండి, రామ్ గోపాల్పేట స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి లోపలికి తీసుకొస్తారు. క్యూ లైన్లో రాకుండా దాని మీద తీసుకొచ్చి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటారు వాళ్ళు. అట్లా శివసత్తులు అనేవారు ప్రత్యేకంగా ఒక గుంపులుగా వాళ్ళు ప్రత్యేక సౌండ్లతో రావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా 3 గంటల నుంచి 5 గంటల వరకు మన బాడా దగ్గర నుంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వస్తే ఈజీగా దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.